ఓ ప్రేమ వివాహం గొడవకు దారితీసిన ఘటన దగదత్తి మండలం తటకలూరు గ్రామంలో చోటు చేసుకుంది. ప్రేమికుల ఇరువురి తల్లిదండ్రులు విచక్షణ రహితంగా కొట్టుకునే స్థాయికి దిగజారింది. దీంతో స్థానికులు హుటాహుటిన బాధితులను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా బావని దళదకి శ్రీధర్, దళదకి విజయ్ కుమార్ ఇద్దరు అటాక్ చేసి మార్నింగ్ 7:30కి తడకలూరు గ్రామంలో సురేష్ అంగడి దగ్గర తలబగల కొట్టినారు, కంటి మీద కొట్టినారు కర్రలతో. యాక్చువల్గా వాళ్ళకి మా బావ వాళ్ళ కూతురు వాళ్ళ శ్రీధర్ వాళ్ళ అన్న కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు నేరు బ్యాక్. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. వీళ్ళు యాక్సెప్ట్ చేసినారు, వాళ్ళు తీసుకొచ్చి చూసుకుంటా ఉన్నారు. దాన్ని మనసులో పెట్టుకొని మధ్యలో బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ మార్నింగ్ అటాక్ చేసి కొట్టి పారిపోయినారు. నా లేవు రాజకీయంగా వీళ్ళు పోయేవాళ్ళు కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ కూతుర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎన్నోసార్లు కాంప్రమైజ్ చేయాలని చూసినారు, వాళ్ళు దానికి రాలేదు, బెదిరిస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళ అల్లుడు కూడా ఇంటికాడనే ఉన్నాడు. దళదకి శ్రీహరి కొడుకు సొమ్మంత అబ్బాయి పేరు. పోలీస్ స్టేషన్ కేసు పెట్టి టైం కూడా లేదు. ఆయన కొట్టేసి పడిపోయినాడు సొర తప్పి. వెంటనే హాస్పిటల్లో తీసుకొచ్చినాం. ఇక్కడ 100కి కంప్లైంట్ ఇచ్చినాను. ఈ పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మేము జగతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా నాకు కాల్ చేశారు, జరిగిన విషయం చెప్పినా నేను. ఇక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మేజర్గా తల దెబ్బ జరిగింది, బాగా ఇస్తూ ఉంది.